నమస్తే. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఉన్నారు. సో మాట్లాడడం ఢిల్లీ ఎన్నికల విషయం. సో చెప్పండి సార్, ఆల్మోస్ట్ ఢిల్లీలో గెలుపు అనేది కన్ఫామ్ అయిపోయింది. సో ఎట్లా చూస్తారు సార్? ఢిల్లీలో ఢిల్లీ సంబంధించినటువంటి ఒక అక్కడ అవినీతి, అదేవిధంగా ఏ ఆశయాలతో ఏ ఆదర్శాలతో ఈ ప్రభుత్వంలో అరవింద్ కేజ్రీవాల్ రావడం జరిగిందో, అన్నా హజారేని అడ్డుపెట్టుకొని నేను ఒక అవినీతి రహిత పాలన ఇస్తాను, ప్రజలకు ఒక వాళ్ళ మౌలిక సమస్యలు పట్టించుకుంటాను అని మాట్లాడిన వ్యక్తి, నేను నిరాడంబంగా ఉంటాను, నాకు సెక్యూరిటీ వద్దు, నాకు గవర్నమెంట్ క్వార్టర్ వద్దు అన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కాగానే 10 సంవత్సరాల్లో మార్పు చూశారు. ఒకవైపు లిక్కర్ స్కాము కోట్లాది రూపాయలు, ఇంకోవైపు శీష్ మహల్ అనేటువంటి 200 కోట్లతో కట్టుకున్నటువంటి సొంత ఒక ఇల్లు, మూడోది వారు కావాల్సినటువంటి ఏవైతే అవినీతి పెరుగుతా పోయింది, అన్నిటి మీద అబద్ధాలు ఆడి ప్రచారం చేసి కేవలం రాజకీయం కోసమే ఢిల్లీని వదిలిపెట్టి ఇటు మొత్తం దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి మొత్తం రాష్ట్రాలు తిరిగి ఢిల్లీని గాల్లో పెట్టేసి కాలుష్యానికి వదిలిపెట్టేసి అహంకారం పెరిగి జైలుకు పోయినా కూడా బయటకు వచ్చి ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడటము ఇటువంటి చేశారో దీన్ని ఢిల్లీ ప్రజలు గమనించి 10 సంవత్సరాలు చేసింది చాలు, ఇంకా మీరు మమ్మల్ని మూర్ఖు చేయలేరు, ఫూల్ చేయలేరు అనేటటువంటి ఆలోచనతో వారికి ఈ యొక్క ఎలక్షన్స్లో పూర్తిగా వారిని తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. అంటే దీనిపైన ఢిల్లీ ఎలక్షన్ పై కేటీఆర్ కూడా ట్వీట్ చేసి థ్యాంక్స్ ఫర్ రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ బీజేపీ అగైన్ అని చెప్పేసి తను ట్వీట్ చేయడం జరిగింది. సో దీని ఎట్లా కేటీఆర్ ఇక వాళ్ళ రాజకీయ విశ్లేషణతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక కేటీఆర్ రాహుల్ గాంధీ ట్వీట్ చేసి బీజేపీ గెలిచినందుకు వ్యంగ్యంగా ఆయన అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వారి ఆలోచన ఏముంటుందంటే బీజేపీ గెలవకుండా ఉండాలి, కానీ రాహుల్ గాంధీ చేపట్టి గెలిచింది అనే భావన ఆయనకు ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా, అంటే పాపం బీఆర్ఎస్ లో బాధ ఉంటుంది బీజేపీ గెలిచినందుకు. రాహుల్ గాంధీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఉంటే గెలిచేది కాదు కదా అని పాపం కేటీఆర్ కానీ టీఆర్ఎస్ బాధ ఉండుంటుంది. బహుశా అందుకనే వాళ్ళ ట్వీట్ చేసి ఉంటారు. సో 25 ఏళ్ల తర్వాత బీజేపీ ఇప్పుడు ఢిల్లీ కంచుకోట పైన అధికారం చెలాయించబోతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే 25 years తర్వాత, అంటే చాలా లాంగ్ తర్వాత సో బీజేపీ మళ్ళీ మంచి ఆ రోజు మేము ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే అవన్నీ మళ్ళీ రిపీట్ కాకుండా మంచి సుపరిపాలన, అవినీతి రహిత పరిపాలన, ప్రజా మౌలిక సమస్యల్ని తీర్చిదిద్దే పరిపాలన, ప్రజాపక్షంలో ఒక మైత్రిగా పీపుల్స్ ఫ్రెండ్లీ ఒక ప్రభుత్వంగా ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఇంతవరకు దేశ వ్యతిరేక కలాపాలు కూడా చేసినటువంటి ఢిల్లీలో ఇక దేశ భక్తితో నిండు ఉన్నటువంటి ఒక ఢిల్లీని నిర్మాణం భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పి నాకు పూర్తి నమ్మకం. తెలంగాణ పైన ప్రభావం ఎట్లుంటుంది ఢిల్లీ ఎలక్షన్ గెలుపు? ఏ ఎలక్షన్ అయినా వేరే రాష్ట్రాలపైన నమ్మకం, ఎన్నికల మీద ప్రభావం ఉంటుంది, కొద్ది గొప్ప ఉంటుంది. మరి ఎక్కువ అక్కడ కూడా తెలుగు వారు ఉన్నారు, అక్కడ కూడా ఓట్లు వేశారు, అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, తెలుగు స్టేట్స్ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా దాని ప్రభావం ఏదో కొత్త గొప్ప రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ తప్పకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సో విన్నర్ గా ఇది రామచంద్రరావు గారు చెప్తున్న పరిస్థితి. సో ఢిల్లీలో ఏదైతే గెలిచినామో సో దానిపై గతంలో ఢిల్లీలో 25 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాం. సో ఒకవేళ అప్పుడు ఏమైనా తప్పు ఉంటే అవి అన్ని తీర్చిదిద్దుకుని మళ్ళీ ప్రజలకు సుఖశాంతపరమైన వాతావరణం కూడా క్రియేట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు చెప్తున్నారు.